మన గీతా జయంతి వచ్చింది. గీత శ్లోకాలు పారణ చేశాం. పారణ చేస్తే వస్తుంది ఫలితం, కానీ దాని పరమార్థం ఏంటో తెలుసుకొని అనుసరించినప్పుడే పూర్ణ ఫలితం వస్తుంది. మనం పారణ వరకే నిలబడిపోతున్నాం. గురుగారు ఆ రోజు 18 అధ్యాయాలు చదివేశామండి. పూర్వానికి ఒక చిలక ఉండిందంట. అది గురువుగారు వెళ్తుంటే దారిలో ఉండిందంట. అది రామా రామా అనిందంట. గురువుగారు అయితే ఏదో భక్తిలో ఉన్నట్టుంది ఈ చిలక అని చెప్పి ఆశ్రమానికి తీసుకెళ్లారంట. తీసుకెళ్ళి కొన్ని రోజులు ఆశ్రమంలో ఉంచుకొని తర్వాత దానికి ఆయన తీర్థయాత్రలకి చార్ధామ్ యాత్రకి వెళ్తూ కొన్ని జాగ్రత్తలు నేర్పించాలా అని చెప్పి చెప్పాడంట. చిలక్కి వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలేస్తాడు, దానికి మనం ఆకర్షితులం అయిపోయి వల మీద కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పాడంట. అది పలకడం మొదలుపెట్టింది. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, గింజలేస్తాడు, దాని మీద కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పి. అప్పుడు గురువుగారు అనుకున్నారు, దీనికి తెలిసిపోయింది అపాయం ఏంటో అని, ఇంక నేను సురక్షితంగా యాత్రకి వెళ్ళి వచ్చేయచ్చు అని చెప్పి ఆయన బయలుదేరి చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోయారు. నిజంగానే ఆయన వెళ్ళిపోగానే ఆశ్రమం దగ్గరికి వేటగాడు వచ్చాడు. ఇదేమంటా ఉంది, వేటగాడు వచ్చాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, ఆకర్షితులమైతే చిక్కుపోతాము అని చెప్పి అంటా ఉంది. వాడనుకున్నాడు, దీనికి నా గురించి అంతా తెలిసిపోయినట్టుంది, అయినా ఇది దొరకపోయినా మిగిలిన పక్షులన్నా దొరుకుతాయి కదా అని చెప్పి నిజంగానే వలేసాడు, గింజలేసాడు, అక్కడ కూర్చున్నాడు అనమాట. ఇదేమంటుంది, వేటగాడు వచ్చాడు, వలేసాడు, గింజలేసాడు, కూర్చుంటే చిక్కుపోతాము అని చెప్పి ఆ గింజలు తినడానికి కూర్చునింది అనమాట. చిక్కుపోయింది. చిక్కుపోతే కూడా ఇదంతా ఉంది, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, మనం కూర్చుంటే చిక్కుపోతామని. వాడు తీరా దాన్ని పట్టుకొని వెళ్ళిపోయి పేక్ కోసేటప్పుడు కూడా సేమ్ పాట పాడుతూ ఉంది. ఇది ఏమనంటే, వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, మనం కూర్చుంటే చిక్కుపోతాం. అదేమనుకునిందంటే చిలక అదేదో పాట అనుకునింది. ఆ పాట నేర్చుకొని అదే చెప్తా ఉందన్నమాట. భగవద్గీత పాట కాదు, మన జీవితానికి ఒక సందేశం. మనం దానికి అనుగుణంగా నడుచుకోవాలని భగవంతుడు ఇచ్చినటువంటి సందేశం. భగవద్గీత అన్నటువంటిది పాట కాదు. ఇది మనందరం అర్థం చేసుకోవాలా. లేకపోతే మన జీవితం కూడా చిలకలాగా అయిపోద్ది. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, గింజలేస్తాడు, చిక్కుపోతాము, ప్రాణం పోద్ది. అది కాదు, పాట కాదు భగవద్గీత. భగవద్గీత మానవాళికి సందేశము. యుద్ధం మధ్యలో భగవద్గీతను బోధించాడు భగవంతుడు. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక యుద్ధమే.